ఏదో కాకమ్మ కథ చెప్పినట్టు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక రౌడీ ఆ బ్యాగ్ను భుజానికి తగిలించుకున్నాడు. ఏంట్రా కొత్తగా ఇంకో కథ వినిపిస్తున్నావు? ఇది కొత్త కథ కాదు బాసు, నీ కథే. చిల్లర ఏదైనా దొరకపోదా అని నేనే ఆ బ్యాగ్ కొట్టేశాను. చిల్లర వస్తువులే దొరికాయి. ఒక పెన్ డ్రైవ్, అందులో ఒక పెద్ద మ్యాటర్ ఉంది, అదే బ్లాక్ డైమండ్. దాన్ని ఎవరు కాజేసి స్మగుల్ చేస్తారా అని చూస్తే కల్కి. అది నువ్వే క్లీన్గా స్కెచ్ వేసి నీట్గా ఎగ్జిక్యూట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతావో మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో పెట్టావు. నా పని తేలికైపోయింది. నిన్ను ఫాలో అయ్యాను, కొట్టేశాను. నేనేం చెప్తాను అది మాత్రం చేస్తే చాలు. ఇప్పుడు ఆ నెక్లెస్ ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది, నా పాకెట్లో. నమ్ము శ్రీ, నా పాకెట్లోనే ఉంది. నమ్మాన్లే, నోరు ముసుకునరా, కహానీలు చెప్పకు. కావాలంటే చెక్ చేసుకో, నమ్ము శ్రీ. కొత్తగా ఓ నెక్లెస్ కథ చెప్పకు. అమ్మో డబ్బుల్ని నువ్వు తిరిగి పెట్టేశావు, వాడి నమ్మకాన్ని కూడా కాపాడావు. నాకు తెలుసురా, నువ్వు మారిపోయావు. సరే కథలు చెప్పింది చాలు గాని, మనం సీ సైడ్ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళినా ఆ నెక్లెస్ వదిలిపెట్టను, నిన్ను కూడా.
నీకే చెప్పేది అరవకు. ఎందుకలా తోస్తావు? రమ్మంటుంటే ఏమీ లేదు, నేను చూసుకుంటాను అన్నంగా. ఇంతకంటే మంచి అవకాశం మనకు రా.